కృష్ణా జిల్లా సూరంపల్లిలో జరుగుతున్న అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ డాక్టర్ ఉంటాడు మీ అందరికీ, మీ పిల్లలకు ట్యూటర్ ఉంటాడు. మీ టీచర్ బాగా పనిచేయకపోతే ట్యూటర్ టీచ్ చేసి ఏం కావాలన్నా టీచ్ చేయడానికి అక్కడ బ్యాక్లాగ్ ఉంటే నేరుగా తల్లులు కూడా ఆ ట్యూటర్ చెప్పి మీ పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకోవచ్చు. పరీక్షలు కూడా మీరు కండక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా అగ్రానమిస్టులు తీసుకొస్తాం. ఇవన్నీ వస్తే చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రకృతి వ్యవసాయం ఇది చాలా ముఖ్యం. నేను పదే పదే చెప్తున్నాను, ఇది పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. మన ఆరోగ్యం, మనం పండించే పంటలకు మెరుగైన ధర లభించాలంటే ప్రకృతి సేద్యానికి వెళ్ళాలి. ఈరోజు మనం తినేది క్రిమి సంహారక మందులు కొట్టిన తిండిని, ఎరువులేసిన తిండి తింటే మన ఆరోగ్యం ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోండి. అందుకనే పంజాబ్లో నేను చూశాను, పంజాబ్ నుంచి ఢిల్లీకి ఎవ్రీడే 2 ట్రైన్లు వెళ్తాయి. ఒకప్పుడు అన్నదాతగా ప్రఖ్యాతగాంచింది. దేశానికే రైస్ బౌల్గా పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఈరోజు ఈ 2 ట్రైన్స్లో క్యాన్సర్ పేషెంట్లు ఢిల్లీకి తీసుకుపోతున్నారంటే అక్కడ ఎక్సెస్ యూరియా వాడి ఆరోగ్యం చెడగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయంలో నేను అందుకే పదే పదే చెప్తున్నాను. ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పారు, 3,000 రూపాయలకి ఇచ్చే యూరియా 300 రూపాయలకి ఇస్తా ఉంటే అందరూ కూడా యూరియా వాడేసి కడాన భూమిని కూడా నిస్సారం చేస్తున్నారు. మీ పొలానికి ఒక్క యూరియానే వేస్తే తద్వారా ఫలితాలు రావు. మన బాడీ కోసం, మన శరీరం కోసం ఏ విధంగా మనం అనేక వస్తువులు తింటాం. ప్రోటీన్ తింటాం, ఫ్యాట్ తింటాం, మినరల్స్ తింటాం. అప్పుడే సమతుల్యమైన ఆహారం, దీనివల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మనం సరిగా తిండి తినకపోతే, అదే మరి పరిపుష్టమైన ఆహారం లేకపోతే ఆటోమేటిక్గా డెఫిషియన్సీ వస్తాయి, అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. అందుకే నేను చెప్తున్నా, ప్రకృతి సేద్యంతో మనం ముందుకు పోయి ట్రేసబిలిటీ పెట్టుకొని సర్టిఫికేషన్ పెడితే ఇప్పుడు వచ్చే ధర కంటే ఎక్కువ ధర వస్తుంది. 15 లక్షల మంది రైతులు చేస్తున్నారు, 8,168 గ్రామాల్లో చేస్తున్నారు, 18 లక్షల ఎకరాల్లో చేస్తున్నారు.